హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆనంది ప్రేమ గెలిచింది. సముద్రాలు దాటి వెళ్లాల్సిన ఆదిత్య ప్రయాణం ఆగింది. కాని ఇందుమతి కుట్రల వల్ల మాత్రం క్రూరంగా కదులుస్తూనే ఉంది. గత ఎపిసోడ్ ముగింపులో మనం చూసినట్లుగా ఆనంది తన ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య సుదూర ప్రాంతమైన కెనడా దేశానికి వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని అంతా అనుకున్నారు. ఆదిత్య దూరంగా వెళ్లిపోతుంటే ఆనంది మనసు ముక్కలైపోతుంది. తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలని ఆమె అనుక్షణం తపించిపోతూ ఉంటుంది. సీతమ్మవారు లంకలో బందీగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఏమాత్రం వెనకడుగు వేయలేదు కదా. వారధి కట్టి సముద్రం దాటి వెళ్లి తన సీతను ఎలాగైతే తెచ్చుకున్నాడో ఇప్పుడు ఆనంది కూడా తన ప్రేమ కోసం అలాంటి గొప్ప పోరాటమే చేస్తోంది. ఒకప్పుడు జాతరలో తప్పిపోయిన చిన్నారి జీవన ఇప్పుడు ఆనందిగా పెరిగి పెద్దదై తన స్వంత ఇంట్లోనే ఒక అపరిచితురాలిగా అడుగుపెట్టింది. ఆమె అసలు పేరే జీవన అని, తనే తన కన్న కూతురు అనే తెలియని జ్యోతి ఆమెను ముద్దుగా కుట్టి అని పిలుస్తూ తన సొంత బిడ్డలా ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తోంది. సూర్యప్రసాద్ కూడా ఆనందిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. కాని ఆనంది మనసులో మాత్రం ఆదిత్య పట్ల ఉన్న అంతులేని ప్రేమ, అతడిని దక్కించుకోవాలనే తపన నిరంతరం రగులుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆదిత్య కెనడా దేశానికి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. బావగారు కెనడా వెళ్లిపోతే ఆనంది ఏదో ఒక ప్రయత్నం చేయకుండా సైలెంట్గా ఎలా ఉంటుందని ఇంట్లోని వారు అనుకుంటారు. 7 సముద్రాలు దాటి వెళ్లాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా రావాలి, అదంతా చాలా పెద్ద కథ అని చుట్టుపక్కల వాళ్లు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. ఆనందికి అంత ఓపిక ఉందా అని ఒకరు అడిగితే దానికి సమాధానంగా ఇద్దరు మనుషుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే దూరమనేది ఒక లెక్క కాదని మరొకరు అంటారు. కాని ఆదిత్యకు ఆనంది మీద నిజంగా ప్రేమ ఉంటే ఆమెను ఒంటరిగా వదిలేసి అలా ఎందుకు వెళ్ళిపోతాడు అన్న ప్రశ్న అందరిలో మెదులుతూ ఉంటుంది. ఆదిత్య కోసం ఆనంది కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య రాక కోసం పరితపిస్తూ కార్యాలయంలో కూర్చుని బాధపడుతున్న ఆనందిని చూసి తోటివారు జాలిపడతారు. ఆనంది, నువ్వు ప్రతిరోజూ ఇలా బాధపడుతూ ఎందుకు కుమిళిపోతున్నావ్? ఇదిగో ఈ తెల్ల కాగితం తీసుకో, దీనిపై ఒక సంతకం పెట్టు, ఇదే నీ రాజీనామా పత్రం అని అనుకో, ఇక నువ్వు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు అని చెబుతారు. పురుషోత్తం గారు ఆ రాజీనామా విషయాన్ని చూసుకుంటారని అంటారు. ఎందుకు ఆనంది అలా మౌనంగా ఉండిపోయావ్? ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఇక్కడే ఉండి ఇంకెంతకాలం ఎదురుచూస్తావ్? ఆదిత్య రాడు 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 అని పదే పదే చెప్పి ఆనంది ఆశలను వమ్ము చేయడానికి వారు ప్రయత్నిస్తారు. కాని ఆనందికి తన ప్రేమ మేర ఉన్న నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరదు. తన ప్రేమ నిజమైనది అయితే ఆదిత్య ఖచ్చితంగా తిరిగి వస్తాడని ఆమె మనస్సు పదే పదే చెబుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆనంది కళ్ల ముందు ఆదిత్య ప్రత్యక్షమవుతాడు. జీవన, ఒకసారి అటు చూడు అంటూ అక్కడున్నవారు ఆదిత్యను చూపిస్తారు. ఆదిత్యను చూడగానే ఆనందికి తన ప్రాణం తిరిగి వచ్చినంత పనవుతుంది. కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోతాయి. బావగారు, మీరీపాటికి విమానంలో ఉండి కెనడా ప్రయాణంలో ఉండాలి కదా అని ఆనంది ఎంతో ఆశ్చర్యంతో ఆతృతతో అడుగుతుంది. దానికి ఆదిత్య ఎంతో ప్రశాంతంగా బదులిస్తూ విమానం రద్దయిపోయింది. ఆ దేశంలో ఏవో పెద్ద అల్లర్లు జరుగుతున్నాయంట. విదేశీయులందరి వీసాలు రద్దు చేశారంట. శత్రుదేశంతో యుద్ధం జరిగే వాతావరణం ఉండటం వల్ల విమానాలన్నీ ఆపేశారు. అందుకే నేను తిరిగి వచ్చేశాను అని చెబుతాడు. ఆ మాట వినగానే ఆనంది ముఖంలో 1000 వోల్టుల కాంతి వెలుగుతుంది. ప్రేమ గెలిచిందని ఆమె గుండె సంతోషంతో ఉప్పొంగుతుంది. మరి మీరెప్పుడు వెళ్తారు అని ఆనంది మళ్లీ అడగగా, ఆ యుద్ధం ముగిసిన తర్వాతే వెళ్తాను అని ఆదిత్య నవ్వుతూ అంటాడు. దానికి ఆనంది ఎంతో మురిసిపోతూ, ఎట్టకేలకు రాముడు తన సీత దగ్గరకు వచ్చాడు, నిజమైన ప్రేమకు ఎప్పుడూ ముగింపు తేదీ అనేది ఉండదు అని ఎంతో ఆనందంగా చెబుతుంది. ఆదిత్య ప్రయాణం ఆగిపోవటం ఇంట్లో వాళ్లందరికీ కూడా ఒక రకమైన సంతరసామిస్తుంది. నాన్నగారు, అమ్మ, అన్నయ్య ప్రయాణం ఆగిపోయినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని కుటుంబ సభ్యులు అంటారు. అప్పుడు సూర్యప్రసాద్ గారు ఎప్పటిలాగే గంభీరంగా మాట్లాడుతూ, ఇందులో నన్నెందుకు కలుపుతారు? నా గురించి నేను మాత్రమే మాట్లాడుకోగలను, మీరు మీ గురించి చెప్పలేదు అని కొంచెం సీరియస్గా అంటాడు. దానికి జ్యోతి వెంటనే బదిలిస్తూ, అన్నయ్య ప్రయాణం ఆగిపోయిందని మీరు లోపల చాలా ఫీలవుతున్నారండి అంజాన్ని. అవును, నేను బాధపడుతున్నాను.
కాని అదే సమయంలో అన్నయ్య ప్రయాణం ఆగిపోయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని సూర్యప్రసాద్ సరదాగా అంటారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు పస్తులుండటం గురించి మాట్లాడుకుంటారు. పస్తులెందుకుండాలి, హాయిగా భోజనం చేయొచ్చు కదా అని ఒకరంటే, రాత్రిపూట మాత్రమే భోజనం చేద్దామని మరొకరంటారు. ఇలా ఆ ఇంట్లో చాలా కాలం తర్వాత ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జ్యోతి మనసులో మాత్రం ఎక్కడో ఒక మూల తన కన్నబిడ్డ జీవన గురించిన ఆలోచనలు ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. ఒకప్పుడు జాతరలో తప్పిపోయిన తన 3 ఏళ్ల చిన్నారి జీవన ఏమైపోయిందో, ఎక్కడుందో అన్న బాధ జ్యోతిని అనుక్షణం దహించివేస్తూనే ఉంటుంది. తన భార్య బాధను చూడలేక విలన్ల కుట్రల వల్ల ఇంట్లోకి ఒక నకిలీ జీవనము తీసుకువచ్చి ఆమె అసలైన జీవన అని జ్యోతిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ నకిలీ కూతురిని మంజరి అనే ఒక మోసగత్తె తీసుకువచ్చింది. నకిలీ బిడ్డను తన సొంత బిడ్డలాగే పెంచుతున్నా ఆమె మనసులో మాత్రం ఆ బిడ్డపై ఎలాంటి మాతృత్వపు బంధం కలగదు. కాని ఎప్పుడైతే ఆనంది ఆ ఇంట్లోకి అడుగుపెట్టిందో అప్పట్నుంచి జ్యోతి మనసులో తెలియని ఒక ఆనందం, ప్రశాంతత మొదలయ్యాయి. ఆనందికి తనకు మధ్య ఉన్న రక్త సంబంధం జ్యోతికి తెలియకపోయినా ఆమెను చూడగానే తన కడుపున పుట్టిన బిడ్డను చూసినంత సంతోషం కలుగుతుంది. అందుకే జ్యోతి ఆనందిని ముద్దుగా కుట్టి అని పిలుస్తూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ఆనందికి ఏ చిన్న కష్టం వచ్చినా జ్యోతి ప్రాణం విలవిలలాడిపోతుంది. సూర్యప్రసాద్ కూడా ఆనందిని తన సొంత కూతురులాగే ప్రేమిస్తాడు. కాని ఈ నిజాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి ఇందుమతి. సూర్యప్రసాద్ తమ్ముడైన శంభు భార్య అయిన ఇందుమతి మొదటినుంచి జ్యోతి అంటే విపరీతమైన ద్వేషం పెంచుకుంది. ఆస్తి మొత్తం తన కొడుకు వంశీకే దక్కాలని, జ్యోతి కూతురు జీవన ఈ ఇంటికి రాకూడదని ఆమె ఎన్నో కుట్రలు చేసింది. అసలైన జీవన ఎవరో కాదు, తమ కళ్లముందున్న ఆనందియే అన్న నిజం ఇందుమతికి తెలుసు. అందుకే ఎలాగైనా ఆనందిని ఆ ఇంటినుంచి గెంటివేయాలని ఇందుమతి అనుక్షణం పన్నంగాలు పన్నుతూనే ఉంటుంది. ఆ తర్వాత సీన్ గుడికి మారుతుంది. ఆనంది తన మనసులోని కోరిక నెరవేరినందుకు, ఆదిత్య తనకు దూరం కాకుండా ఆగిపోయినందుకు ఆ పరమశివుడికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి గుడికి వస్తుంది. అక్కడ వ్రతం, పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొదలవుతాయి. జ్యోతి తన స్వంత కూతురు అని తెలియకపోయినా ఆనందిని అమ్మకుట్టి అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. అమ్మకుట్టి, పూజ అంతా చాలా బాగా పూర్తయిందమ్మా. నువ్వు మనసులో ఏమైతే కోరుకున్నావో ఆ మొక్కు తీరినందుకు నువ్వు ఎంత సంతోషిస్తున్నావో నీ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది అని జ్యోతి ఎంతో ఆప్యాయంగా చెప్తుంది. ఆ సమయంలో జ్యోతి కళ్లల్లో ఉన్న వాత్సల్యం చూస్తే ఎవరికైనా ఇద్దరూ తల్లీకూతుళ్లే అని ఇట్టే అర్థమైపోతుంది. కాని పూజ ఇంకా పూర్తి కాలేదు. నేను అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని ఆనంది ఎంతో వినయంగా అంటుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఇందుమతి కళ్లలో అసూయ, ద్వేషం అగ్నిపర్వతంలా రగునుతూ ఉంటాయి. తన ఆస్తి ఎక్కడా ఈ కుట్టి చేతికి వెళ్ళిపోతుందో అని, జ్యోతికి ఈ కుట్టి మరింత దగ్గరైతే తన ఆటలు ఏమాత్రం సాగవని ఇందుమతి ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటుంది. ఆనంది మొక్కు తీర్చుకుంటుంటే ఓర్వలేక ఇందుమతి తన అక్కసును వెళ్లగక్కుతుంది. వీళ్లను చూస్తుంటేనే మనుషులు గుర్రుగా చూస్తారు, అలాంటిది వీళ్లు ఆశీర్వాదమిస్తారా అంటూ ఇందుమతి ఎంతో నీచంగా, కఠినంగా మాట్లాడుతుంది. ఆమె మాటలు అందరికీ బాధ కలిగించినా జ్యోతి మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోదు. నా బిడ్డ తన మొక్కును భక్తి శ్రద్ధలతో తీర్చుకుంటోంది, మనమందరం ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామని జ్యోతి ఎంతో గొప్పగా అంటుంది. దానికి ఆనంది వెంటనే స్పందిస్తూ, నాకెవ్వరి సహాయం అవసరం లేదు, నా మొక్కును నేనే స్వయంగా తీర్చుకుంటాను అని ఎంతో ధైర్యంగా, చెదరని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అక్కడున్న వారిలో ఎవరో చెబితే ఆనంది ఎంతో వినయంగా నమస్కరిస్తుంది. ఆ తర్వాత గుడిలో ఉన్న 5 ముత్తైదువులను భక్తిగా ఆహ్వానించి వారికి పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలమిచ్చి వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆనంది. ఆ దృశ్యం చూస్తున్న జ్యోతి కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. అదే సమయంలో దేవుడి గురించి ఒక మాట వచ్చినప్పుడు ఆనంది ఎంతో పరిణితితో మాట్లాడుతుంది. దేవుడిమీద కోపమెందుకు చూపించాలి? మనమేమైనా తప్పులు చేస్తే ఆ దేవుడే వాటిని సరిదిద్దుతాడు కదా. దేవుడెప్పుడూ ఒకడే ఉంటాడు, మనం ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అని ఆనంది తన గొప్ప మనసును, సంస్కారాన్ని అందరికీ చాటుకుంటుంది. ఆమె మాటలకు అక్కడున్న వారంతా ముగ్ధులైపోతారు. పదండి, మనమందరం కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం
అని వాళ్లు భక్తితో ముందుకు కదుల్తారు. ఇదంతా చూస్తున్న ఇందుమతి తనలో తాను రగిలిపోతూ ఉంటుంది. దాని వేషాలు చూడండి, ఎంత బాగా నటిస్తోందో అంటూ తన ద్వేషాన్ని పెంచుకుంటూ ముందు ముందు ఈ కుట్టిని ఎలాగైనా ఈ ఇంటినుంచి గెంటివేయాలని తన కుట్రలకు పదును పెడుతూ ఉంటుంది. గౌరీప్రసాద్, హైమావతి దంపతులు కూడా ఈ పరిస్థితులను మౌనంగా గమనిస్తూనే ఉంటారు. ఒకవైపు జ్యోతి మనసులో కన్నబిడ్డ కోసం పడుతున్న ఆరాటం, మరోవైపు తెలియకుండానే కుట్టిమీద పెంచుకుంటున్న అంతులేని ప్రేమ, ఇంకోవైపు ఆనంది తన ప్రేమను దక్కించుకోవడానికి చేస్తున్న పోరాటం, వీటన్నింటినీ నాశనం చెయ్యాలని చూస్తున్న ఇందుమతి క్రూరమైన పన్నంగాలు ఈ కథను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చుతున్నాయి. భవిష్యత్తులో ఈ కుట్టినే అసలైన జీవన అని తెలిస్తే ఈ ప్రసాద్ కుటుంబం పరిస్థితి ఎలా మారుతుంది? నకిలీ జీవనను తీసుకువచ్చిన మంజరి బండారం ఎలా బయటపడుతుంది? తనను ఇన్ని సంవత్సరాలు దూరం చేసిన ఇందుమతి కుట్రలను కుట్టి ఎలా ఎదుర్కొంటుంది? అన్నిటికీ మించి జ్యోతి తన కన్నబిడ్డను తన గుండెలకు ఎలా హత్తుకుంటుంది అన్నది ఈ కథలో అత్యంత భావోద్వేగభరితమైన అంశంగా నిలవబోతోంది. ఆనంది తన స్వచ్ఛమైన ప్రేమతో, అలుపెరగని ధైర్యంతో అన్ని అడ్డంకులను ఎలా దాటుతుందో, ఆదిత్య ప్రేమను ఎలా శాశ్వతంగా దక్కించుకుంటుందో రాబోయే కథలో మనం చూడబోతున్నాం. బంధాలు, అనుబంధాలు, కుట్రలు, ప్రేమల మధ్య నలుగుతున్న ఈ జీవితాల ప్రయాణం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఆనంది ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో అమ్మవారి దీవెనలు ఆమెకు పూర్తిగా లభించి ఆమె జీవితంలోకి రాబోయే కొత్త వెలుగులను ఈ సంఘటన సూచిస్తోంది. ఇందుమతి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మం, నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని ఈ కథ నిరూపించబోతోంది. తదుపరి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా ఈ కథాంశం అద్భుతంగా కొనసాగుతుంది.